పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో జరిగిన అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ తరపున మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమన్నారు బొత్స. 32 విభాగాలు అవుట్ సోర్సింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పూర్తిగా ఆగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు సంబంధించింది కాదు. దీనికి నాడు విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు. మన పెద్దలు ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం. ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటున్నాం, అందుకే ఒక ఇంచి కూడా ముందు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం. అది మీరు మరి మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచించుకోండి, మీకు తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వేదిక మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పారు, ఇది మా తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న విషయం అని చెప్పారు. గత శాసనసభ సమావేశాల్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు, ఈ చర్య వచ్చినప్పుడు మేము వచ్చి నిలబెట్టి అడిగాం. ఆ రోజు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, లేదు డిప్యూటీ సీఎం గారు కానీ నిలిచి, లేదు దీన్ని జరగదు మేము ఆపుతున్నామని చెప్పారు. పూర్తిగా చెప్పండి అన్నారు. అంటే సరే అని చెప్పి ఆ రోజు మేము కూర్చోవడం జరిగింది. అంటున్నారు కదా, ఎంతవరకు నిలబడతారో చూద్దామని. కానీ ఆ తర్వాత చూస్తే 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటిజం చేయడం, అది అవుట్ సోర్సింగ్ ఇవ్వాలని టెండర్లు పెట్టడం. అయితే మీరు చేస్తున్న పోరాటం వల్ల, అందరూ చేస్తున్న ఒత్తిడి వల్ల దాన్ని తేదీని పొడిగించుకుని వస్తున్నారు. అది తేదీని పొడిగించడం కాదు, అది పూర్తిగా స్వాతంత్రంగా రద్దవ్వాలి. ప్రైవేట్ సంస్థల నుంచి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంస్థలో ప్రైవేటు వ్యక్తుల తాలూకా ఈ సర్వీసెస్ ఉండడానికి వీళ్ళే. అయితే దురదృష్టం, చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన విధానం. ఆ విధానంతో ఆయన ముందుకు వస్తుంటాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు. ఫస్ట్ టైం మీరు అతనికి ఒక పేరు పెట్టారు కూడా, ఎప్పుడు వరల్డ్ బ్యాంకు, ఇతను వరల్డ్ బ్యాంకు జీతగాడితేనా, ప్రపంచ బ్యాంకు జీతగాడితేనా, ఏదైనా ఏజెంట్ ఏనాడో పెట్టారు. మాకు కావాల్సింది ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఎంత స్థాయికైనా ఏ విధమైన ఆలోచనతో ముందుకెళ్తే పూర్తిగా 100% మేము అనుకుంటాం. అవసరం అనుకుంటే ముందు ఉంటాం, లేదా మధ్యలో ఉంటాం, ఒక మెట్టు దిగుతాం, ఈ కార్యక్రమాలను సాధించుకుంటాం. దానికే మా వంతు అని చెప్పి మీ పెద్దందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున, మా పార్టీ తరఫున, మా నాయకుడి తరఫున ఇది మీకు ఈ మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను.